మనం కీర్తనల గ్రంథంలో నుండి 17వ కీర్తన వినబోతున్నాము. ఇది దావీదు ప్రార్థన. బాధించే వారి బారి నుండి రక్షించుమని నీతిమంతుడు చేసే ప్రార్థన ఇది. మొదటి 5 వచనాలు వినండి. యెహోవా, న్యాయమును ఆలకించు, నా మొర్ర అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. అది కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయంగా చూస్తుంది. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను పరిశోధించావు. నీకు నాలో ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమించను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకోవడానికి నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరుచుకున్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకున్నాను. దావీదు తన అరణ్యవాస కాలంలో ఈ కీర్తన రాశాడు. సౌలు అతని పరివారము దావీదును తరుముతున్నారు. దావీదు దేవునికి చేసిన ప్రార్థన ఇది. అయినా ప్రవచన రీతిగా ఇందులో యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఇదే ప్రార్థన కష్టనష్టాలలో, కడగండ్లలో మన ప్రార్థన కూడా. ఈ కీర్తన మొదలుకొని ప్రవచనాలలోని క్రీస్తు మనకు సాక్షాత్కరించబోతున్నాడు. తన హృదయాన్ని దావీదు కుమ్మరించుకుంటున్నాడు. యథార్థ హృదయములో నుండి పెళ్ళుబికి వచ్చిన ప్రార్థన ఇది. మన అంచనాలలో సమతూకం ఉండేట్లు ప్రభువు సాయం చెయ్యాలి. దేవుని కనికరాన్ని దావీదు కోరుకుంటున్నాడు. దేవుని పరిశీలన కోసం దావీదు తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలాగా ఆయన ముందు ఉంచుతున్నాడు. నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. ఈ మాట అక్షరాల యేసుక్రీస్తుకే చెందుతుంది. 1 పేతురు 2:22 వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. బలాత్కారులు, వీరు సైతానీయ వ్యక్తులు, వీడు వినాశకారి. శత్రురాజ్యంలో ఉన్న దావీదు బహు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనం సైతానీయ రాజ్యమందు ఆధ్యాత్మికంగా ఉన్నాము. ప్రకటన 2:13 వచనం పెర్గెము సంఘానికి రాస్తూ ప్రభు అన్నాడు, సైతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. సోదరుడా, సోదరి, నీవు ఎక్కడ కాపురమున్నావు? సైతాను శోధనలను యేసు జయించాడు. దావీదు అంటున్నాడు, నేను నీకు మొరలిడుతున్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిస్తావు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. ప్రార్థనలకు సత్వరంగా జవాబిచ్చే తండ్రి మనకున్నాడు. 7-12 వచనం వరకు, నీ శరణుజొచ్చిన వారిని, వారి మీదికి లేచే వారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించేవాడా, నీ కృపాతిశయములను చూపు. ఒకడు తన కంటిపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడు. నన్ను లయపరచగోరే దుష్టులను పోగొట్టి కాపాడు. నన్ను చుట్టుకునే నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు. వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది. దేవుని రెక్కల నీడ క్రింద, ఎంత చక్కని ఉపమానం! నిర్గమకాండం 19:4 వచనంలో దేవుడేమన్నాడు? నేను ఈజిప్టు దేశీయులకు ఏమి చేశానో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ములను ఎలా చేర్చుకున్నానో మీరు చూచారు. ఆ తరువాత మత్తయి శుభవార్త 23:37 వచనంలో ప్రభు అన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలని ఉన్నాను, గాని మీరు అందుకు ఒప్పుకోలేదు. దావీదు ఈ కీర్తనల్లో ఇదే వాక్చిత్రాన్ని ప్రయోగిస్తూ నీ రెక్కల నీడ కింద నన్ను దాచుకో అంటున్నాడు. 11వ వచనం నుండి, మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు.
మమ్మును నేలను కూల్చడానికి గురి చూస్తున్నారు. చీల్చడానికి ఆతురపడే సింహంలాగా చాటైన స్థలములలో పొంచిన కొదమ సింహము వలె ఉన్నారు. యెహోవా, లే, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించు. లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించు. నీవు నీ దానములతో వాని కడుపు నింపుతున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుతారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. దావీదు అదుల్లాము గుహ నుండి ఈ ప్రార్థన చేశాడు. శత్రువుల బారి నుండి తనను దేవుడే కాపాడాలి, గత్యంతరం లేదు. లోకమంతా ఒక పక్షం, దావీదు అతని దేవుడు ఒక పక్షం. ఈ రోజున మన అనుభవం కూడా ఇలాగే ఉంది. యేసుతో కలిసి మనం లోకంతో పోరాడాలి. ఇప్పుడు